రైట్, ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. రేపు నల్గొండలో జరగబోయేటటువంటి రైతు ధర్నాకి వ్యతిరేకంగా ఇక్కడ పర్మిషన్ లేదంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఎందుకు అనుకోవచ్చు అన్న? భయపడుతుంది, అందులో వేరే రహస్యమేం లేదు. ఎందుకో ప్రభుత్వం భయపడుతుంది, జిల్లా మంత్రి భయపడుతున్నాడు. కేటీఆర్ గారు వస్తారనగానే వణుకుడు పుడుతుంది వాళ్ళకి. రైతుల తరఫున ధర్నా చేస్తామని చెప్పిన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ప్రభుత్వ పక్షంగా వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ప్రజలను ఏదైనా మోసం చేసినప్పుడు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని వంచిస్తున్నప్పుడు, ప్రజల్ని దగా చేస్తున్నప్పుడు ప్రజల తరఫున నిలబడి కొట్లాడటం మా బాధ్యత. తప్పకుండా మేము ఆ పనిలో ఉన్నాం. కానీ మా బాధ్యతను ఆపడం వాళ్ళతో కాదు. తప్పకుండా కోర్టు ద్వారానైనా న్యాయం జరుగుతుంది. మేము నల్గొండలో ధర్నా నిర్వహించి తీరుతాం. అయితే షాబాద్లో జరిగినటువంటి రైతు ధర్నా ఎఫెక్ట్ ఏమన్నా పడ్డదనుకోవచ్చా ప్రభుత్వం మీద? తప్పకుండా రైతాంగం పెద్ద ఎత్తున కదులుతున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు వస్తున్నారంటేనే పెద్ద ఎత్తున యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇక మా బండారం బయటపడుతుంది అనే భయం వాళ్ళలో మొదలైంది. పైగా నల్గొండ జిల్లాకు అత్యంత ఎక్కువ న్యాయం జరిగింది కేవలం కేసీఆర్ కాలంలోనే. మా జిల్లా నల్గొండ జిల్లా పూర్తిగా వ్యవసాయ జిల్లా, రైతులతోనే ఆధారపడి ఉన్న జిల్లా, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న జిల్లా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. తెలంగాణ వచ్చే నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన నల్గొండ జిల్లా 2022-23 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. ఒకనాడు అన్నానికి ఇబ్బంది పడ్డ జిల్లా, మనుషులకు ఇబ్బంది పడ్డ జిల్లా వాళ్ళ అన్నపూర్ణగా మారింది. అది చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి రైతాంగం విషయంలో కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి పంట వచ్చినప్పుడు 15 రోజుల పైగా ప్రతిరోజు కళ్ళల్లో ఉండేవాళ్ళం. జిల్లా మంత్రిగా నేను, మా శాసనసభ్యులు, మా ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా రైతు దోపిడీ గురి కాకుండా చివరి బస్తా గింజ వరకు కూడా కొనిపించేంతవరకు మేము వెంట ఉండేవాళ్ళం. ఒకవైపు రైతాంగాన్ని, ఒకవైపు మిల్లర్లను, ఒకవైపు హమాలీలను, అన్ని వర్గాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూ అధికారులతో పనిచేయించి ప్రతి రైతుకు న్యాయం జరిగేటట్టు చూసినాం. కానీ ఈ ఏడాది కాలంగా ఇప్పటికి 2 పంటలు వస్తే 2 పంటల సందర్భంలో కూడా రైతాంగం మోసానికి గురైనరు, ద్రోహానికి గురైనరు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి వెంకటరెడ్డి దళారుల దగ్గర డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, మిల్లర్లను భయపెట్టించి డబ్బులు తీసుకొని రైతుల్ని వాళ్ళకి వదిలేసిండ్రు, గొర్రెల్లాగా వదిలేసిర్రు, కసాయిలకు వదిలేసిన పద్ధతుల్లో. దాంతో రైతాంగం 16, 17, 1800 రూపాయలకు కూడా ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఇవాళ ఆ రైతాంగాన్ని చూసి భయపడుతున్నారు వీళ్ళు. అటువంటి రైతులు అందరూ కూడా రేపు కేటీఆర్ వస్తే పెద్ద ఎత్తున వస్తారు, మా బండారం బట్టబయలు అవుతుంది, మా భాగవతం బయట పెడతాడు అన్న భయానికి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వ్యవసాయ జిల్లాగా పేరు పొందినటువంటి నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నాట్లేసే సమయంలో నీటి కొరత అనే విషయం బయటకు వస్తూ ఉన్నది. వాస్తవానికి 2014 ముందు ఎడారిగా మార్చేసారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఇదే వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి వీళ్ళంతా 25-30 సంవత్సరాలుగా మేము ఈ జిల్లాను ఏళ్ళమని చెప్పి భుజకీర్తులు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళ నాయకత్వంలో ఏం జరిగింది? ఉన్న వర్షాలు పోయినాయి, ఉన్న వ్యవసాయం పోయింది, నాశనం అయిపోయింది, ఎడారైంది, జిల్లా ఫ్లోరిన్ పీడిత జిల్లా అయిపోయింది కేవలం వీళ్ళ నాయకత్వంలో. అటువంటి జిల్లాలో కేసీఆర్ వచ్చిన తర్వాత అద్భుతంగా సస్యశ్యామలమైంది. దేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా రికార్డు సృష్టించింది. ఆ జిల్లాలో మళ్ళీ వాళ్ళ కరువు మొదలైంది. ఆ జిల్లాలో మళ్ళీ అప్పుడే నాట్లతోనే పొలాలు ఎండిపోతున్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఒకవైపు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు, రైతులకు మళ్ళీ సకాలంలో విత్తనాలు అందే పరిస్థితి లేదు, ఎరువులు అందే పరిస్థితి లేదు, నీళ్ళు అందే పరిస్థితి లేదు. విద్యుత్ శక్తి కూడా మొత్తం భారతదేశంలో కాదు, ఒక మాట చెప్పాలంటే ఈ గ్లోబ్ పైన అత్యంత ఎక్కువ బోర్వాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న జిల్లా నల్గొండ జిల్లా. అటువంటి నల్గొండ జిల్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తో లాభం పొందింది. 5.5 లక్షల పైగా బోర్లు వ్యవసాయం బ్రహ్మాండంగా వెలివిరిసినాయి దాని కింద. ఇవాళ విద్యుత్తును కూడా అందించే పరిస్థితుల్లో లేరు. ఇటువంటి అన్నీ బయటకు వస్తున్నాయి. ఇక రేపు బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ధర్నా నిర్వహిస్తే, కేటీఆర్ వస్తే వేలాది మందిగా రైతులు తరలి వస్తారు. మా భాగవతం బట్టబయలేదన్న భయంతోనే ఈ ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేసిరు. తప్పకుండా జిల్లాలో ఎందుకు కరువు ఉంది, వాళ్ళ ఎందుకు పొలాలు ఎండిపోతున్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. కేటీఆర్ గారు వచ్చి నిలదీస్తారన్న భయం కూడా వీళ్ళలో కనబడుతుంది. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, రైతులను చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతున్న కేటీఆర్ అక్కడికి రావడంతో అక్కడ ఉన్నటువంటి యువత కానీ, రైతులు కానీ, యావత్ రైతాంగం మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే పర్మిషన్ రద్దు చేసినట్టు, మరియు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కరువుకు ఏదైతే కేసీఆర్ హయాంలో
సస్యశ్యామలంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా, వ్యవసాయ కేంద్రంగా మారినటువంటి నల్గొండ జిల్లా ఈరోజు మళ్ళొకసారి నీటి కొరతతో బాధపడుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఏ రకంగానైనా మేము ఎదుర్కొంటాం. పర్మిషన్ మేము కోర్టు ద్వారానైనా, న్యాయస్థానాల ద్వారానైనా మేము తెచ్చుకుంటాం అని కూడా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.